ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు, రూట్ ఇచ్చి అందులోపల పర్సంటేజ్ ఇచ్చారు, రూట్ లోపల పర్సంటేజ్ ఇచ్చారు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, √4% ఇచ్చారు. సో యాక్చువల్గా పర్సెంట్ మీనింగ్ ఏంటంటే దాని వాల్యూ వచ్చేసి 1/100 అనమాట. పర్సంటేజ్ అని కనిపించింది అనుకోండి, ఫస్ట్ 1/100 అని గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఇక్కడ వాల్యూ ఏమి ఇచ్చారు, 4 ఇచ్చారు. సో 4 పర్సంటేజ్కి మీనింగ్ ఏం చెప్పాను, వాల్యూ ఏం చెప్పాను, పర్సంటేజ్కి వాల్యూ ఏమిటి 1/100 కదా. సో 100 వేసుకోండి. ఇంకా రూట్ ఉంది కాబట్టి హోల్ రూట్. 4 నేమ్ రాసుకోవచ్చు, 2 స్క్వేర్గా రాసుకోవచ్చు, 100 నేమ్ రాసుకోవచ్చు, 10 స్క్వేర్గా రాసుకోవచ్చు రూట్. ఇప్పుడు ఈ రూట్ సపరేట్గా రాస్తే √2 స్క్వేర్ బై √10 స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది, 2/10 వస్తుంది. దీన్ని క్యాల్కులేట్ చేస్తే 1/5 వస్తుంది. సో √4% వాల్యూ ఎంత, 1/5. దీన్ని 0.2గా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ రూట్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి.